Hi friends, welcome to my channel CSK Happy Home. ఈ రోజు నేను యూస్ చేస్తున్న గ్రైండర్ ని మీకు చూపించాలనుకుంటున్నానండి. నేను యూస్ చేస్తున్నది అయితే అల్ట్రా ఫాస్ట్ వెట్ గ్రైండర్ అండి. దీన్ని నేను తీసుకొని అరౌండ్ 5 to 6 months అవుతుందండి. అంటే జనవరిలో పర్చేస్ చేశాను. దీని యొక్క రివ్యూని మీకు అప్పటికప్పుడు షేర్ చేసే కంటే ఈ రోజులు వాడినాక ఈ రివ్యూని షేర్ చేసినట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఎన్ని రోజులు ఈ వీడియో అనేది షేర్ చేయలేదండి. మనం ఏదైనా వస్తువు యొక్క రివ్యూని అప్పటికప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపించగలం, కానీ దాని యొక్క పెర్ఫార్మెన్స్ అలాగే దాని యొక్క డీటెయిల్స్, కెపాసిటీ ఇవన్నీ కూడా మనం అప్పటికప్పుడైతే డిసైడ్ చేసి చెప్పలేమండి. దీనిని మనం కొన్ని రోజులు వాడిన తర్వాత అయితేనే దీని యొక్క రివ్యూని మనం పర్ఫెక్ట్గా షేర్ చేయగలం. ఇప్పుడు దీని డీటెయిల్స్ని అలాగే దీని రివ్యూని నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక ఫస్ట్ అయితే దీని యొక్క ఫీచర్స్ని చూద్దామండి. టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అండి. అలాగే దీని డ్రమ్ కెపాసిటీ అయితే 2 liters. ఇక మోటార్ వాటేజ్ చూసినట్లయితే 150 watts ఉంటుంది. అలాగే గ్రైండింగ్ స్టోన్స్ వచ్చి కోనికల్ స్టోన్స్ ఉంటాయండి, అంటే కోనికల్ షేప్లో ఉంటాయి దీని స్టోన్స్ అనేవి. అలాగే స్టోన్స్ వెయిట్ వచ్చి 1.5 kg వరకు ఉంటుంది. ఇక డ్రమ్ వచ్చి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారండి దీనికి. అలాగే దీని అవుటర్ బాడీ చూసినట్లయితే షెల్ ABS ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఇక నెంబర్ ఆఫ్ గ్రైండింగ్ మోడ్స్ అయితే 2 ఉంటాయండి, అంటే మనం రైస్ దాల్ వేసుకున్నది 1, అలాగే చట్నీ ఆప్షన్ 1. మోడ్స్ అయితే 2 ఉన్నాయండి దీనికి. మోటార్కి 5 years వారంటీ అండి. అలాగే దీని టైమర్ ఉంది కదా, టైమర్కి అయితే 2 years వారంటీ వస్తుంది. ఇక మనకి ఈ ప్యాకేజ్తో వచ్చేదైతే గ్రైండర్ యూనిట్, అలాగే స్పాచులా అండ్ యూజర్ గైడ్ మనకి దీంతో వస్తున్నాయండి. ఇప్పుడు యూజర్ గైడ్ కోసం చూద్దాం. ఈ యూజర్ గైడ్లో గ్రైండింగ్ రికమెండేషన్స్, అంటే మనం పప్పు ఏ విధంగా వేసుకోవాలి, అలాగే దాన్ని ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి, ఎంత వాటర్ అనేది యాడ్ చేయాలి, అలాగే దీని ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయండి. అదే కాకుండా మనం ఈ గ్రైండర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఈ గైడ్ లైన్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనిని లోకల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పర్చేస్ చేసామండి. అరౌండ్ 9,500 rupees కాస్ట్ పడింది. ఈ గ్రైండర్ యొక్క లిడ్ని ప్లాస్టిక్తో చేశారండి. దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు కూడా. అలాగే ఇది హుక్ టైప్ పవర్ కర్డ్ అండి. ఇది అంటే మనకి నార్మల్ ప్లగ్స్ లాగా ఇది ఉండదు, దీనికి ఒక గ్రిప్పింగ్ హోల్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా ప్లగ్లో పెట్టవచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు కూడా. ఇదొకటి ప్లస్ పాయింట్ అండి దీనికి. అలాగే దీనిలో ఒక స్పాచులా ఒకటి ఉందండి. ఇది అన్ని గ్రైండర్స్కి నార్మల్గా వచ్చేదే. అలాగే ఇక ఈ నాబ్ చూసినట్లయితే ఇది స్ప్రింగ్ టైప్ నాబ్ అండి, మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మరి టైట్గా కూడా బిగించకూడదండి, ఎందుకంటే ఇది టైట్ చేసేస్తే స్టోన్స్ అనేవి చాలా కిందకి వెళ్ళిపోయి ఈ రైస్ దాల్ అనేవి సరిగా రుబ్బడానికి వీలు కాదు. కనుక మీడియంలోనే దీన్ని టైట్ చేసుకోవాలి. ఇక ఈ స్టోన్స్ కోనికల్ షేప్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ బ్యాటర్లో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుందండి. ఫెర్మెంటేషన్ బాగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పిండి కూడా ఒక 5 days వరకు పాడవకుండా ఉంచుతుంది. ఇక ఈ గ్రానైట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక డ్రమ్ లీకేజ్ వంటి ఇష్యూస్ కూడా ఏమీ లేవు, అంతా నీట్గా ఉంది. ఈ డ్రమ్ను కూడా ఈజీగా మనం రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుందండి. దీన్ని అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం డ్రమ్ పెట్టుకొని తర్వాత ఈ రోలర్ స్టోన్స్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ప్రింగ్ నాబ్ని టైట్ చేసుకోవాలండి రైట్ వైపు తిప్పుకొని. దీనికి పవర్ ఫెయిల్యూర్ అండ్ రెజ్యూమ్ సేఫ్టీ ప్రొటెక్షన్ ఉందండి, అంటే మనకి సడన్గా ఇది రన్నింగ్లో ఉండేటప్పుడు పవర్ కట్ అయిపోయినా సరే మళ్ళీ రెజ్యూమ్ అయ్యి అక్కడి నుండే స్టార్ట్ అవుతుందండి. ఆప్షన్ కూడా ఉంది. ఇక దీని కంట్రోల్ ప్యానెల్ కోసం చూద్దాం. ఇందులో 2 modes ఉన్నాయి కదండి. ఒకటి రైస్ లేదా దాల్ గ్రైండ్ చేసుకునే మోడ్, అలాగే చట్నీ అండ్ వెట్ మసాలాస్
ఇదొక ఆప్షన్ ఉంది. ఇక ఈ 2 యారోస్ చూసినట్లయితే అప్ అండ్ డౌన్ టైమర్ సెట్టింగ్స్ అండి. మధ్యలో ఉన్నది టైమర్ డిస్ప్లే అండి. మనం టైం సెట్ చేసుకునే డిస్ప్లే అక్కడ ఆన్ అవుతుంది. మనం స్విచ్ ఆన్ చేయగానే మనకి టైం అనేది డిస్ప్లేపై చూపిస్తుందండి. మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా. నార్మల్ వెట్ గ్రైండర్స్లో మనం ఎంత టైం అయితే పెట్టుకుంటామో దానిలో హాఫ్ ఆఫ్ ది టైంకి ఇందులో ఈ గ్రైండింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అదే మెయిన్ ఫీచర్ దీనికి. ఇక మనం ఇడ్లీకి లేదా దోశకి పిండి రుబ్బుకోవాలనుకునేటప్పుడు మనం ఇందులో ఆ పప్పు అనేది యాడ్ చేసుకొని టైం సెట్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆన్ చేసుకొని మనం స్టార్ట్ బటన్ నొక్కినట్లయితే ఈ విధంగా మనకి రొటేట్ అవుతుంది. మనం ఒకవేళ పాజ్ చేయాలనుకుంటే అక్కడ పాజ్ బటన్ ఉంటుందండి, అది నొక్కితే పాజ్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు కూడా. దీని డెమోని కూడా నేను త్వరలో చూపిస్తానండి. ఇడ్లీ, దోశ, వడ ఎలా చేసుకోవచ్చు దీంతోని అనేది. ఎవరైనా కొనాలి అనుకుంటే మ్యాక్సిమం లోకల్ మార్కెట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం దీన్ని చూసి అలాగే టెస్ట్ చేసి మనం తీసుకుంటాం కనుక ఏ ప్రాబ్లం వచ్చినా సరే తొందరగా రిపేర్ కూడా చేయించుకోవచ్చండి ఈజీగా. చూసారు కదండి ఈ అల్ట్రా వెట్ గ్రైండర్ యొక్క రివ్యూని. దీనిని నేను తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మా కిచెన్లో నార్మల్ గ్రైండర్స్ పెట్టుకోవడానికి అంత స్పేస్ అనేది లేదండి. ఇదైతేనే నాకు బాగా సెట్ అవుతుందని నేను ఈ మోడల్ చూస్ చేసుకున్నాను. అలాగే దీనికి ఈ కోనికల్ స్టోన్స్ రావటం వలన గ్రైండింగ్ అనేది కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. అది కాకుండా దీనికి 5 years వారంటీ కూడా ఉంటుందండి. ఇవన్నీ ఆలోచించుకొని నేను కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనేసి ఈ గ్రైండర్ని అయితే చూస్ చేసుకున్నానండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.